హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగా ఉన్నారని, ఇంకా బాగా ఉండాలని నేనైతే కోరుకుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిజ్జా శ్రీనివాస్ వ్లాగ్స్. ఏంటండి ప్రయాణం ఎక్కడికి ఏంటి అనుకుంటున్నారు? ఏం లేదండి, చెన్నై అయితే బయలుదేరాం. ఒకసారి ఆ వర్డ్స్ అయితే చూసేయండి. చాలా బాగా అతనైతే పెట్టుకున్నారనమాట. అతను పర్మిషన్ లేకుండా స్మోకింగ్ డ్రింకింగ్ చేయకూడదట. బాగుంది కదా. ఆటోలో అయితే అలాగా వర్డ్స్ అయితే అలాగా సెంటెన్స్ రాసుకున్నారనమాట, పెట్టుకున్నారు. తర్వాత ఇక పాయింట్కి వచ్చేద్దాం. మనమైతే చెన్నై బయలుదేరుతున్నాం. చెన్నైలో ఆదిమొట్టమ్మాళ్ళ జాతర అని చెప్పి జరుగుతుందండి. ప్రతి సంవత్సరం చైత్ర పౌర్ణమికి అయితే జరుగుతుంది అనమాట. నేను మా వారు బయలుదేరాం. మా అత్తయ్య గారు అయితే ఆల్రెడీ అక్కడ ఉన్నారు. అలాగే మన విశాఖపట్నం స్టేషన్కి అయితే వచ్చామండి. మనకి శిలానగర్ నుంచి చాలా దగ్గరే లెక్క. మేము వచ్చేసరికి ఇదిగోండి భువనేశ్వర్ వందే భారత్ అయితే ఉన్నదన్నమాట. ఇక ఎక్కువ వీడియో పెట్టడం ఎందుకని చెప్పి చిన్నది ఇలా కట్ చేసి పెట్టాను. బయలుదేరుతుందనమాట. కరెక్ట్ టైం అంటే టైం జస్ట్ 3 minutes లేట్ అంతే మూవ్ అయిపోయిందండి అది. ఇక ఇదైతే గోదావరి ఎక్స్ప్రెస్ అయితే స్టేషన్లోకి వస్తుందండి. 8th ప్లాట్ఫామ్ మీద ఉన్నామన్నమాట. మాది 7th చూపిస్తుంది మా ట్రైన్ అయితే. కానీ వెయిట్ చేస్తున్నాం. ఒక్కోసారి ప్లాట్ఫామ్స్ మారుతాయి కదా. ఇక మీ ఇద్దరం అయితే ఇలా కూర్చున్నాం. మా వారు నేను బయలుదేరాం కదా. ఇక్కడ ఇలా కూర్చునేసరికి మేము తర్వాత ప్లాట్ఫామ్ 4కి వచ్చిందండి. అనౌన్స్ చేశారు కదా, అప్పుడు మేమైతే వెళ్ళామన్నమాట. ఇదిగో మన ట్రైన్ అయితే వచ్చేసింది. హౌరా మెయిల్ అండి. కానీ చాలా లేట్ అండి. మధ్యాహ్నం 2:30కి అలా రావాల్సిన ట్రైన్ అయితే ఈవినింగ్ 5 అయిపోయింది వచ్చేసరికి. మొత్తం ఓవరాల్గా బయలుదేరేసరికి 5:15 అయితే విశాఖపట్నంలో స్టార్ట్ అయిందండి. ఇది ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి అలాగా చెన్నై చేరుతుందట. కానీ ఇది లేట్ అయ్యి కొద్ది మంచిదే చేసింది. మనం వచ్చేసరికి ఆల్మోస్ట్ 6:30 అలా అయిపోయింది చెన్నైకి. ఇదిగోండి ఇలా బయలుదేరింది విశాఖపట్నంలో అయితే. కానీ హౌరా నుంచి బయలుదేరింది కదండి, కొద్దిగా అయితే అంత గందరగోళంగానే ఉంది ట్రైన్ అయితే. తప్పదు కదా మరి. ఇదిగోండి నెక్స్ట్ డే ఇది మార్నింగ్ చెన్నై స్టేషన్ అనమాట. పక్క నుంచి లోకల్ ట్రైన్ ఏదో వెళ్తుంది. ఇదిగోండి చెన్నైలో దిగాము. మా వారిని ఒక విధంగా చెప్పొచ్చు కదా అంటే, ఇదిగోండి దిగారు మేడం గారు వీడియో తీసుకుంటున్నారని చిన్న కామెంట్ అయితే చేశారు. ఇక గోల్ ఎందుకు లేని చెప్పి నేను మీకైతే పెట్టట్లేదు. ఇదిగోండి చెన్నై స్టేషన్ అయితే మీకు అలా చూపించారనమాట. ఇక్కడైతే బ్రిడ్జెస్ అవి ఎక్కకుండా చక్కగా నడుచుకొని బయటకు వచ్చేయచ్చు. అది ఎక్కడ మెట్లు కానీ ఏమీ ఉండవండి. చాలా హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు. చూస్తున్నారు కదా. అలా కొద్దిగా చెన్నై నగరాన్ని అయితే ఈరోజు మీకు చూపిద్దామని చెప్పి ఇలా వీడియో తీయడం జరిగింది. ఒక్కోసారి అవ్వదండి. ఈరోజు మా వారు ఉన్నారు కాబట్టి నేనైతే చక్కగా ప్రతి దగ్గర వీడియో తీసుకొని ఇచ్చారనమాట. పర్లేదులే తీసుకోమని. అంటే ఎవరన్నా ఉంటే కొద్దిగా వాళ్ళకి ఎందుకు ఇబ్బంది పెట్టమని చెప్పి నేనైతే తీయను. ఇంతకు ముందు వెళ్ళినప్పుడు అది పెద్దగా ఏం తీయలేదు. ఈసారి అయితే ఎలాగైనా మీకు కొద్దిగా చూపిద్దాం. ఎవరన్నా తెలియని వాళ్ళు ఉంటారు కదా, నాకు కొద్దిగా తీయడం ఇష్టం అనమాట. ఆటో బుక్ చేసుకొని బయలుదేరిపోయామండి ఇంటికి. దగ్గరే మా ఆడపడుచు వాళ్ళ ఇల్లు. అంటే నడిచేంత దూరం కాదు కానీ ఆటోలో అయితే దగ్గరే 15 minutesలో వెళ్ళిపోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇదంతా కూడా చెన్నై అనమాట. మా ఆడపడుచు వాళ్ళు ఉంటుంది పొరుసువాకంలో ఉంటున్నారండి. ఇక అమ్మవారి పండగకి అయితే ఇలా అంతా రెడీ చేశారు. చూస్తున్నారు కదా, మండపాలు ఏర్పాటు చేశారు. ఇదిగోండి మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి వస్తాం. మనకి భైరవ అయితే స్వాగతం చెప్తుంది. అది ఎంత మంచిదోనండి, నిజంగా ఎంత డిసిప్లైన్డ్గా ఉంటుందో. ఇంకా మా ఆడపడుచు అయితే మనకి స్వాగతం చెప్తుంది. ఇక వచ్చిన తర్వాత దీపారాధన అది చేసుకున్నాను అనమాట. అంటే వీళ్ళకి 3 పోర్షన్లు ఉంటాయండి. మధ్య దాంట్లో అయితే మెయిన్ దేవుడి ఇది ఉంటుంది. కిందన ఇలాగా ఒక ఫోటో ఉంటుంది అంతే. పైన మళ్ళీ వేరుగా దేవుడిది ఉంటుంది. అలా మెయిన్ అయితే అంతా కూడా మధ్య ఇంట్లో ఉన్న దేవుడి దగ్గరే అన్ని పూజలు అంతా చేసుకుంటారు వీళ్ళు. ఇక మా ఆడపడుచు అంతా అయిన తర్వాత గుడికి వెళ్ళి వచ్చేద్దాం పదొదిన అన్నది. తర్వాత ఎందుకంటే చాలా రష్ అయిపోతుందటండి. నిజంగా చూసి తీరవలసిన పండగ అండి. నేను ఎప్పుడో పిల్లలు చిన్నప్పుడైతే వెళ్ళాను. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత అయిందనమాట. ఆ అమ్మవారి అనుగ్రహం లేనిదే మనకి ఏమీ జరగదు కదా. సరే ఈసారి ఎలాగైనా వెళ్ళాలి అని చెప్పి నేను వెళ్ళాను. అది మా ఆడపడుచు అయితే చాలా బలవంతం పెట్టింది ఈసారి ఎలాగైనా రావాలని చెప్పి. ఇక మా వారు నేను కూడా బయలుదేరాం. ఇగో అమ్మవారి గుడిలో ఇవ్వడానికి పువ్వులు అవన్నీ కూడా
కొంటుందన్నమాట. చెన్నైలో దొరకందంటూ లేదండి. అందులోనే మా ఆడపడుచు వాళ్ళ వీధులు అయితే మరీ అన్నీ దొరుకుతాయి అన్నమాట. తక్కువ రేట్లు కూడా. పువ్వులు అయితే ఇక చాలా తక్కువ అండి. ఇక చూస్తున్నారు కదా, ఈ అమ్మవారి టెంపుల్ అన్నమాట. ఈ అమ్మవారి జాతర అక్కడ జరుగుతుంది. నేను ఇక్కడైతే ఒక పాట పాడానండి. అమ్మవారి ఆలయంలోని నేను వెళ్ళేసరికి ఆల్రెడీ పాడుతున్నారు. నేను కూడా పాడాను, వినండి. చూడరమ్మ సతురాల శోభాన పాడరమ్మ కూడున్నది పతి చూడి పుట్టనాచారి శోభాని 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 శోభాని. ఇక అక్కడ నుంచి వచ్చామన్నమాట ఇంటికి. మా ఆడపడుచు అయితే వెరైటీస్ చేస్తుంది. కిందనైతే పెద్ద పెద్ద సౌండ్లు పెట్టి కొద్ది పాటలు అవి వేశారనమాట. పండగ అంటే మరి సందడి ఉండాలి కదా. అయితే మా ఆడపడుచు వంటలు ఏటేటి చేస్తున్నాం ఏంటి అంటే తను చెప్పింది, కానీ నేను మరి రికార్డ్ చేద్దామంటే అవ్వలేదు. మనకు తెలిసిందే కదా, కాపీరైట్ స్ట్రైక్ వస్తుందని చెప్పి నేను ఏమీ చేయలేదు. చూడండి ఒకసారి ఇలా బయటికి చూపిస్తున్నాను అనమాట. ఏంటి ఎలా ఈ పండగకి ఏర్పాట్లు ఏవి చేస్తున్నారు, ఎలా ఉందని ఒకసారి ఇలా మీకు కూడా చూపిస్తున్నాను. మొత్తం అంతా పందిళ్ళు అవి వేసి ఉన్నారు. తర్వాత అమ్మవారి మండపాలు అయితే ఏర్పాటు చేశారండి. ఆ రోజు కొద్దిగా తక్కువగానే ఉంటుందన్నమాట. మర్నాడు ఇక సెకండ్ డే థర్డ్ డే చాలా బాగుంటుందండి. నిజంగా జనసముద్రం అంతా అక్కడే ఉందన్నమాట. మీకు కూడా చూపిస్తాను, రెడీగా ఉండండి. ఇది చూస్తున్నారు కదా, వీళ్ళు మా ఆడపడుచు వాళ్ళ పక్కన ఉండేవాళ్ళు అనమాట, నైబర్స్. వాళ్ళైతే ఇలాగా పంచుతున్నారండి. పండగ కదా అందుకోసం అని చెప్పి అంబలి, అలాగే చూసారా ఎలా పెడుతున్నారో, ఒక చాట పెట్టి చాటలోని అలా గ్లాసులతో ఇస్తున్నారనమాట. ఆ రోజు మునగాకు తెలగపిండి కలిపి వండి అది కూడా ఇచ్చారండి. అంటే ఇక్కడ ఇలా సాంప్రదాయం ఏమో. ఆ నెక్స్ట్ అయితే మజ్జిగ కూడా పక్క వాళ్ళు పంచారు. ఇక్కడైతే ఈ పండగ రోజు చాలా విశేషంగా అన్ని దానాలు అయితే ఎక్కువ జరుగుతాయి. అంటే మజ్జిగ పంచడం ఏంటి, అన్నదానం ఏంటి, అలాగన్నమాట. టిఫిన్స్ కూడా చాలా బాగా పెడతారు. మీకు వచ్చే వీడియోలో అయితే మీకు చూపిస్తాను అన్నీను. కూర ఏదో మామిడికాయ వేసి వండారండి. కూర కూడా చాలా బాగుంది. అవన్నీ అనమాట. ఇలా వీడియో తీసింది మా ఆడపడుచు. నాకు కూడా ఇలా ఒక మెమరీగా ఉండిపోవాలని చెప్పి చూస్తున్నారు కదా, వచ్చిన వాళ్ళందరికీ ఇస్తున్నారనమాట. ఓకే అండి, ఇక అవన్నీ తీసుకొని ఇంట్లోకి అయితే వెళ్ళిపోయాము. ఒకసారి చూసేయండి మీరు కూడా. ఇలాగా అక్కడక్కడ ఏంటి ఏం చేస్తున్నారు అన్నది అయితే నేను మీకు వీడియోలో చూపిస్తాను. ఇక ఆ రోజు మా ఆడపడుచు నేనైతే షాపింగ్కి బయలుదేరామన్నమాట. బేగా పని అది చేసుకొని ఇద్దరం మదర్షా ఉంటుందండి ఇక్కడ పురుషవాకంలో ఉంటుందన్నమాట. అక్కడికైతే ఇద్దరం బయలుదేరి వచ్చి కొన్ని శారీస్ అది షాపింగ్ చేయవలసి ఉంది. అవన్నీ కూడా తీసుకున్నాం. ఇక్కడ శారీస్ అయితే చాలా బాగుంటాయి. ఇది మీకు చూపిస్తున్నాను అనమాట, ఏంటి ఎలా ఉంటుంది ఏంటని చెప్పి. ఇక ఎండ అయితే ఒక లెక్కలో ఉందండి. ఆటో మాట్లాడుకొని ఇక బయలుదేరిపోతున్నాము ఇంటికైతే. దగ్గరేనండి, ఇది కూడా ఒక 10 నిమిషాలు అలా పడుతుంది అంతే. చూస్తున్నారు కదా, ఇది చుట్టుపక్కల అయితే ఎలా ఉంది ఏంటని అయితే మీకు చూపిస్తున్నాను. పదండి ఇక ఇంటికి వెళ్ళిపోదాం కాస్త అలా చూసుకుంటూ. ఈ స్ట్రీట్ అయితే అండి నిజంగా నైట్ టైము చాలా బాగా ఉంటుంది అనమాట. కళ్ళు మిరుమిట్లు గొలిపే లైటింగ్తో ఉంటుంది. నిజంగా చాలా అందంగా ఉంటుందండి. నైట్ టైం రావాలి. ఆ రోజు మరి ఇక డేలో వచ్చాము, నైట్ కూడా ఒకసారి వెళ్ళాం, కానీ నేనైతే పెద్దగా వీడియో షూట్ చేయలేదన్నమాట. చాలాసార్లు తీసున్నాను, అది మన పాత వీడియోలో అయితే ఉంటుందండి. ఇక ఇంటికి వచ్చామన్నమాట. తర్వాత ఇక్కడ అమ్మవారి ఘట్టం అయితే వస్తుందండి. ఇలా పిల్లలు డప్పులు వాయిస్తుంటే అలా తీశారనమాట. ఇంట్లోకి అమ్మవారి ఘట్టం అయితే మన ఇంటి దగ్గరికి వచ్చింది. అదే మా ఆడపడుచు వాళ్ళ ఇంటి దగ్గరికి. మా ఆడపడుచు అయితే నీళ్ళు తీసుకొచ్చి ఇలాగా కాళ్ళు కడిగారు.
అంటే ఘటం ఎత్తుకున్న వ్యక్తికి అయితే మనం కాళ్ళు కడుగుతాం కదా, అంత సాంప్రదాయం అంతా మనకి కూడా ఇలాగే ఉంటుంది కదండి. తర్వాత ఏమో ఇక్కడ ఫస్ట్ డే అయితే చాలా బాగా అమ్మవారికి పూలతో అది అలంకరించారు. ఘటం యొక్క పూలు అయితే అలాగా కొద్దిగా ఇదయ్యి కొత్త పూలు వేశారు, కానీ పాతవైతే చూసారు కదా ఎలా ఉందో. ఇక మన షార్ట్స్లో అయితే ఉంటుందండి ఫస్ట్ డే వచ్చిన అమ్మవారి ఘటం. నేను కూడా అలాగా అమ్మవారికి అయితే నమస్కారం పెట్టుకొని మన కోరికలు నెరవేరాలని, అలాగే మీ అందరూ కూడా బాగుండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమస్కారం పెట్టుకున్నానండి అమ్మవారికి. అలా ఎదురింటికి కూడా వెళ్ళారనమాట. వాళ్ళు కూడా ఎలాగా చేస్తున్నారు ఏంటని చెప్పి నేను మీకు వీడియో తీశాను. మా అత్తగారు మా వారైతే అలా నించున్నారనమాట. ఇక నైట్ టైం చూడండి ఎంత బాగుందో. ఆ రోజు ఏం జరిగింది ఏంటన్నది అలా చూద్దాం. చూస్తున్నారు కదండి జనాలందరినీ ఇలా అయితే వచ్చి ఉన్నారనమాట. ఇక్కడ దండ చూస్తున్నారా ఎన్ని పూలు వాడతారండి నిజంగా ఈ పండక్కైతే. ఇక్కడైతే పక్కన భోజనాలు పెడుతున్నారనమాట. ఇక్కడ చూడండి జనాల్ని అలా ప్లేట్స్లో అవి కూడా చక్కగా పట్టుకెళ్తున్నారు. వీళ్ళందరినీ అలా తీసానమాట. అక్కడైతే నించున్నారు, అక్కడ ఇస్తున్నారు. అక్కడ ప్రతి మండపం దగ్గర కూడా ఇలా భోజనాలు పెడతారు. ఒక్కో దగ్గర అయితే ఆ రోజు ఫ్రైడే అయినా సరే కొన్ని చోట్ల పెట్టారనమాట. ఇలాగా అమ్మవారికి మళ్ళీ వేరే వాళ్ళు ఇలా అమ్మవారికి సారి పట్టుకెళ్తున్నారు. చూస్తున్నారు కదా ఎన్ని రకాలు పట్టుకెళ్తున్నారో. కూల్ డ్రింక్స్, చాక్లెట్లు, ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలాగా పట్టుకెళ్తున్నారనమాట. అలాగా ఆ రోజు 3-4 బళ్ళు వెళ్ళియండి. ఇలాగా మనమైతే అమ్మవారి అలంకరణ చూడడానికి అలా వెళ్దాము. ఇక్కడ ఎవరో లోకల్ నాయకులు ఎవరో వచ్చినట్టున్నారు, వాళ్ళు సత్కరిస్తున్నారు అక్కడ. అలాగే అమ్మవారి మండపం ఒకటి అంటే ఊరేగిస్తారు కదండి, అలా అమ్మవారు ఒకరు వచ్చారు, చిన్న బిట్టెం. ఇక అలా అమ్మవారిని ఎలా అలంకరణ చేశారు ఏంటి అని చెప్పి అయితే చూడడానికి అయితే నేను మా వారు బయలుదేరాము. ఇక్కడ మా ఆడపడుచు మా అత్తగారు వాళ్ళంతా ఉన్నారు. అదైన తర్వాత ఇక అమ్మవార్లు అయితే చూద్దాం పదండి. చూడండి ఎంత బాగా అమ్మవార్లని అలంకరించారో. చాలా బాగా అమ్మవార్లను అయితే పెడతారండి. మనకు దసరా నవరాత్రుల్లో అక్కడక్కడే పెడతారు కదా, అలా కాకుండా ఇక్కడ ఒకే వీధిలో 4-5 అలాగా ఇంకా ఎక్కువ అమ్మవార్లు అయితే ఇలా కూర్చోబెట్టారనమాట. చూడండి అమ్మవారు ఎంత చక్కగా ఉన్నారో. ఆ అమ్మవారి ఆశీర్వాదాలు మీపైన, నాపైన, మనందరిపైన ఉండాలని నేనైతే మనసారా కోరుకుంటున్నాను. ఇక్కడ ఎక్కడెక్కడ అమ్మవారిని ఎలా పెట్టారు ఏంటి అన్నది అయితే చూద్దాము పదండి. ఇంతలోకి ఇక్కడికి ఒక గజమాల అయితే తీసుకువెళ్తారండి, అదైతే మీకు చూపిస్తున్నాను చూడండి.
అమ్మవారికి వేయడానికి అనమాట. గజమాల ఎంత పెద్ద మాల ఉందో అండి. తర్వాత ఇక్కడున్న అమ్మవారిని చూడండి ఎంత బాగా అలంకరించారో. అంటే మన స్టేట్లోనే కాకుండా తమిళనాడులో కూడా ఏంటి అలంకరణ చేశారు, ఎలాంటి పండుగలు ఎలా జరిగినాయి అని చెప్పి మీకు చూపిద్దామని చెప్పి నేను ఈ వీడియో తీయడం జరిగింది. అక్కడ ఎంత బాగా జాతర చేశారు ఏంటన్నది, మన స్టేట్లో ఎంత బాగా జరుగుతాయో అలాగే ఇక్కడ కూడా ఎలా జరుపుతారు ఏంటన్నది మీకు చూపిద్దామని నా ఉద్దేశం అండి. చూస్తూ ఉండండి అయితే. అలా నడుచుకుంటూ వెళ్ళామంటే చాలా ఎక్కువ విస్తీర్ణంలో, అంటే 2-3 వీధులలో కలిపి పెడతారనమాట. ఇక్కడికి వచ్చాం కదా, మన వారాహి అమ్మవారు అయితే ఇక్కడ కొలువు తీరు ఉన్నారనమాట. అలా చూసుకుంటూ వెళ్తున్నాము. ఈ అమ్మవారిని చూసేసరికి నాకైతే చాలా సంతోషం అనిపించింది. చాలా బాగా అలంకరణ అయితే చేశారు. ఒక అమ్మవారిని మించి మరొక అమ్మవారు అయితే ఉన్నారనమాట. ఇక్కడ చెప్పాను కదా, అడుగడుగునా కూడా దేవుళ్ళు గుళ్ళ ఉంటాయని చెప్పి అక్కడ కింద చూడండి ఎంత చక్కగా నీట్గా చేసి మరి అక్కడ ఒక అమ్మవారిని అయితే పెట్టారు. చిన్న అమ్మవారిని, కాకపోతే అది రోజు ఉండే అమ్మవారు అనుకుంటా అండి. ఇంతలోకి ఇలా పల్లకి మీద వచ్చారనమాట. తర్వాత ఇక్కడ విశేషం ఏంటంటే పక్షిగూడులో అమ్మవారిని అయితే ఇక్కడ నిలబెట్టారు. చూడండి ఎంత బాగుందో. అలాగా అమ్మవారిని చూసుకుంటూ ముందుకైతే వెళ్ళడం జరిగింది. ఈరోజు ఒక 20 మినిట్స్ వీడియో అలాగా షేర్ చేస్తానండి, లెంత్ ఎక్కువైపోతుంది. మరొక వీడియో అయితే నేను నెక్స్ట్ పార్ట్ 2గా పోస్ట్ చేస్తాను. ఇలా వస్తూ వస్తూ పక్క వీధిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ ఇలా సామాన్లు అవి పెట్టారనమాట. అంటే ఇది కందస్వామి కోయిల్ స్ట్రీట్ అండి. ఈ ముందుకెళ్తే మా ఆడబొచ్చు వాళ్ళు ఉంటారనమాట. ఇక్కడే మెయిన్ అమ్మవారి టెంపుల్, అంటే ఈ అమ్మవారి పేరు మీదే ఈ జాతర అయితే జరుగుతుంది. ఇలా అందరూ కూర్చోడానికి అవి చేశారు. లోపలికి వెళ్దామని వెళ్ళాము కానీ ఆ రోజు అయితే టెంపుల్ ఎక్కడా ఖాళీ లేదనమాట. లోపల అమ్మవారిని చూపించడానికి అయితే లేదండి, కాకపోతే చుట్టూ అలా చూపిద్దామని వెళ్ళాను. ఆల్రెడీ మన వీడియోస్లో అయితే అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఇలాగ రథాన్ని అయితే అక్కడ తయారు చేసి పెట్టారనమాట. ఆ రోజు రాత్రే రథం అయితే అమ్మవారు కొలువు తీరి రథం వీధుల్లోకి వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా అలంకరించారో. ఇక్కడ కూడా అలా వస్తూ వస్తూ అలా వీడియో అయితే తీయడం జరిగింది. ఇదిగోండి ఇంకొక అమ్మవారు. ఇలా అమ్మవార్లందరూ ఎంతో చక్కగా దర్శనమిస్తున్నారనమాట. ఆ రోజు పౌర్ణమి అండి. ఫస్ట్ డే అయితే ఇలాగ ఈ అమ్మవార్లందరినీ దర్శించుకొని ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా 12:30, 1 గంట టైంలో అయితే రథం వీధిలోకి వస్తుందన్నమాట. ఆ రథం వెనకాతలే ఇంకా చాలా అమ్మవారు అలా తెల్లవార్లు కూడా తిరిగాయి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ క్రాకర్స్ కాల్స్తున్నారు. ఇంట్లోకి ఒక అమ్మవారు అలా వచ్చారు. చూడండి అమ్మవారికి కొబ్బరికాయలు మొక్కుకొని, అంటే మన ఇష్టం అండి, 11 అవ్వచ్చు, 21 అవ్వచ్చు, 51 అలా మొక్కుకుంటారనమాట. 108 అంటే ఎంతమంది ఎన్ని మొక్కుకుంటే అలాగా వీధుల్లోనే కొబ్బరికాయలు కొడతారు. చూస్తున్నారు కదా అక్కడ బొట్టలు ఉన్నాయి కదా, అవి వాటిల్లో కొబ్బరికాయ ముక్కలు మనం కొట్టిన వాటిని అన్నింటిలో కూడా ఎత్తుకొని అక్కడికి కొంతమంది వస్తారు, వాళ్ళు పట్టుకెళ్ళిపోతారు అనమాట. ఎప్పటికప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటారు, మరి వాళ్ళు తీసుకెళ్ళిపోతూ ఉంటారు. ఇది నిజంగా చాలా సరదాగా సందడిగా సాగే ఒక ప్రక్రియ అన్నమాట. ఈ పండుగలో మెయిన్ పార్ట్ అని అనుకోవచ్చు. ఇంట్లో ఒక అమ్మవారు వచ్చారు కదా, ఇలా చూస్తూ ఉండండి. మేము కూడా కొబ్బరికాయలు అయితే కొట్టామండి. అంటే రథం ఇంకా కొద్దిగా ఇక్కడికి రాబోతే చాలా టైం పడుతుంది అనమాట, ఎందుకంటే అలా కొబ్బరికాయలు కొడుతూ ఉంటారు కదా. అయితే ఇక్కడికి వచ్చేసరికి లేట్ అవుతుందని చెప్పి ఆ అమ్మవారు అక్కడ ఉండగానే ఈ ఎదురుగా అయితే కొబ్బరికాయలు కొడతారు.
ఈ అమ్మవారిని అయితే ఎంత చక్కగానో ఆ క్రాకర్స్ అవి కాల్చి ఎంత బాగా ఊరేగిస్తున్నారో చూడండి. ఈ రోజైతే ఈ వీడియో ఇంతటితో ముగిస్తానండి. మళ్ళీ పార్ట్ 2 వీడియోతో అస్సలు మిస్ అవ్వకండి. ఇంకా రథం అది ఎలా వచ్చింది ఏంటి, ఇంకా అమ్మవారిని మీకు చాలామందిని చూపించాలి. నెక్స్ట్ డే చూద్దాం. మరి ఇంతలోకి అమ్మవారిని రిటర్న్ చేశారనమాట. అక్కడ నుంచి కొద్దిగా ముందు తీసుకెళ్ళి వెంటనే బ్యాక్ చేశారు. అది చూపిస్తున్నాను మీకు. రేపు వీడియోని అయితే అస్సలు మిస్ కాకండి. ఓకే అండి, ఇక ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.